ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో మాటండి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతుమమ్మ. ఈరోజు మన మాట అందరికీ యూజ్ అయ్యేది. ఇప్పుడు బాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మరి ట్రెండ్ అయ్యే గురించి నేను మీతో ఎందుకు డిస్కషన్ చేస్తున్నానంటే, నాకు తెలిసిన చిన్న విషయం మీతో నేను షేర్ చేసుకుంటుంది, మీకు ఉపయోగపడచ్చు అని నా అభిప్రాయం. మరి ఇంకెందుకు ఆలస్యం, కానీ ఈరోజు మన మాట అండి నేను చికెన్ వండుతూ అయితే మీతోనే చెప్తాను. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మరి మన మాట అండి వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ మన లాంగ్ వీడియోస్ చూస్తూ మనకి వాచ్ టైం వచ్చి మన ఛానల్ తొందరగా మానిటైజ్ అయ్యేలాగా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వామ్మో లేట్ అయిపోతుంది కదా, అక్కడ చికెన్ వండాలి, ఇక్కడ మీతో మాట్లాడాలి. మరి ఇంకేంది, వెళ్ళిపోదాం పదండి మా వంట రూమ్లోకి. ఇక్కడ నేను గ్రీన్ చికెన్ చేస్తున్నాను. ప్రాసెస్ బాగుంటే చికెన్ కూడా సూపర్ అని పెట్టండి. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మంచిగా వీడియో తీసైతే పెడతాను. ఇక మన మాటండిలోకి వచ్చేద్దాం. ఈ మధ్యలో ఏ సోషల్ మీడియా చూసినా, వాట్సాప్ స్టేటస్లు చూసినా ఒక్కటే కనిపిస్తుందండి, అదే జెమినీ 3D ప్రింట్. ఏదన్నా ట్రెండ్లో ఉందనుకోండి, మనం అస్సలే ఆగమండి. కథం ఆ ట్రెండ్ను మనం ఫాలో అవ్వాల్సిందే, మన స్టేటస్లో పెట్టాల్సిందే అన్నట్టు ఉంటాం. ఇక మన ఫొటోస్ ఇంత మంచిగా కనిపిస్తాయి అంటే ఎందుకు ఆగుతాం? ఆగం కదా. ఇంకా దాన్నే ఫాలో అప్ అవుతున్నాము. దానివల్ల మనకి ముప్పు కూడా ఉంది అని ఈ మధ్యలో నేను పేపర్లో చదివాను. ఎందుకో అది కొంతమందికైనా యూజ్ అవుతుందేమో నిజమైతే అని ఆలోచించి ఈరోజు ఈ వీడియో మనతో షేర్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ విషయం తెలిసిన వాళ్ళకైతే పర్వాలేదు, తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతుంది కదా. ఇంతకీ మనకు వచ్చే ముప్పేంటి దీనివల్ల అని నాకు తెలిసింది నేను మీతో చెప్తాను. ఇమేజ్ కోసం అప్లోడ్ చేస్తున్న ఫోటోలు సైబర్ నేరగాళ్లకు చిక్కుతున్నాయట. జాగ్రత్తగా ఉండాలని, ఉండకపోతే ఖచ్చితంగా ముప్పు వస్తుందని మన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు చెప్తున్నారు. జెమినీ 3D ట్రెండ్ ఒక స్టూపిడ్ ట్రెండ్ అంటున్నారు అధికారులు. మహిళలు, చిన్నపిల్లలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని అంటున్నారు. ఇంతకు ప్రాబ్లం ఎక్కడో అక్కడ జరగంది అయితే అన్నారు కదా. ప్రాబ్లం ఎవరికి జరిగింది అంటే, ఎంపీ ఫోటోని తీసుకొని 92 లక్షల రూపాయలు 8 విడతలుగా కొట్టేసిన వైన్యం కేసు బుక్ అయిందట. కాబట్టి ఇంకా ఒక ఎంపీ గారికి అలా జరిగితే మనలాంటి సామాన్యుల పరిస్థితి ఏంటి? మనం ఎంతో కష్టపడి రూపాయి పక్కన వేసుకుంటాం. ఆ పక్కకి వేసుకున్న సొమ్ము ఇలాంటి సైబర్ గాళ్ళకు చిక్కిందనుకోండి, ఇంకా మన మధ్యతరగతి ప్రాణాలు గాలిలో కలిసినంత పని అయిపోతుందండి. కాబట్టి అందరం జాగ్రత్తగా ఉండాలి. ఎంపీ గారి ఫోటోను వాట్సాప్ డీపీ చేసుకుంటే దాని నుంచి తీసుకొని ఇలా చేశారు అని అధికారులు చెప్తున్నారు. ఏదైనా కానివ్వండి, ఏది ట్రెండ్ అయితే దాన్ని మనం ఫాలో అవ్వడం అలవాటు, అది కొంచెం తగ్గించుకోండి. దానివల్ల మనకి మంచా చెడా అనేది 1-2 సార్లు ఆలోచిస్తే బెటర్ అని నా అభిప్రాయం. ఇవాళ రేపు మంచి చెప్తే వినే రోజులు పోయినాయిలేండి. అయినా కానీ మనకు తెలిసిన సమాచారం నలుగురికి షేర్ చేసుకోవడంలో తప్పులేదు. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. వాళ్ళు మంచి అనుకుంటే తీసుకుంటారు, వాళ్ళకి అవసరం లేదనుకుంటే తీసుకోరు. నష్టపోయినప్పుడే ఏదైనా దాని విలువ తెలుస్తుంది. మనం కష్టపడితే వచ్చే డబ్బు ఒకరి చేతికి పోయింది అంటే, అనవసరపు వాళ్ళ చేతికి పోయింది అంటే మనం ఎంత బాధపడతామో అందరికీ తెలిసే ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇలా ఏది పడితే అది నమ్మకండి. ఒకవేళ దీని గురించి మీకు తెలుసుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నాకు తెలియని విషయం ఏదన్నా ఉంటే నేను తెలుసుకుంటాను కదా. ఇంకా ఈ వీడియో ఇక్కడితో, అంటే మనం మాట్లాడి ఇక్కడితో సమాప్తం చేస్తాను. వీడియో బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు తెలుసు, కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన చికెన్ ఎలా ఉందో అది కూడా చెప్పండి. ఒకవేళ చికెన్ ప్రాసెస్ వీడియో మీకు కావాలి అంటే చెప్పండి బాబు, ఖచ్చితంగా ఒక 2-3 రోజులలో ఎలాగో అలాగా చేసేస్తాను. ఇంకా ఉంటానిక. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ చేతుమమ్మ. ఇంతకీ చికెన్ ఎలా ఉందో ఒకసారి చూసి చెప్పండి. చూస్తే ఏం తెలుస్తుంది, తింటే తెలుస్తుంది అనుకుంటారా? ఏం లేదు, ఒకసారి ఇంట్లో ట్రై చేస్తే తినడం కూడా తినేయచ్చు. ఏమంటారు? అన్నట్టు మర్చిపోయినా, కర్రీలో కనబడేదంతా నూనె అయితే కాదండోయ్, అందులో కొంచెం నీరు